నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా ముఖ్యాంశాలు దేశంలో ఆందోళన రేకెత్తిస్తున్న కరోనా దేశంలో 7466 పాజిటివ్ కేసులు నమోదు ఉంగుటూరులో టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండించిన చంద్రబాబు నివాళులు అర్పిస్తుండగా దాడి చేయడం దుర్మార్గమని వ్యాఖ్య దూలపల్లి పారిశ్రామిక వడలో భారీ అగ్ని ప్రమాదం కెమికల్ డ్రమ్ములు పేలి పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు ఇద్దరికి గాయాలు రాజేంద్రనగర్లో మరోసారి చిరుత సంచారం సీసీటీవీలో నిక్షిప్తమైన ఆనవాళ్లు అప్రమత్తమైన అధికారులు కేసీఆర్ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వ్యాఖ్య కామారెడ్డి జిల్లాలో వానాకాలం సాగుపై అవగాహన సదస్సు నియంత్రిత సాగు చేసి లాభాల బాటలో నడవాలన్న పాలనాధికారి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి గత 24 గంటల్లో ఏకంగా 7466 కేసులు 175 మరణాలు సంభవించాయి ఫలితంగా కరోనా మరణాల్లో చైనాను భారత్ అధిగమించింది చైనాలో ఇప్పటి వరకు 4634 మంది కరోనాతో మరణించారు భారత్లో ఏకంగా 4706 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు ఇక కేసుల విషయంలోనూ భారత్ 9వ స్థానానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది 1,82,000 కేసులతో జర్మనీ 8వ స్థానంలో ఉండగా 1,60,000 కేసులతో టర్కీ 10వ స్థానంలో ఉంది కేసులు మరణాల విషయంలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా అనూహ్యంగా బ్రెజిల్ 2వ స్థానానికి చేరుకుంది ఆ తర్వాత వరుసగా రష్యా స్పెయిన్ యూకే ఇటలీ ఫ్రాన్స్ టాప్ 10లో ఉన్నాయి గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం ఉంగుటూరులో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు వైసీపీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఎన్టీఆర్ విగ్రహం నివాళులు అర్పిస్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు వైసీపీ అరాచకాలకు కళ్ళెం వేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు దీనిపై ఏపీ డీజీపీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు దాడి చేసిన వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు వదిలేశారని గాయపడిన బాధితులను అరెస్టు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు కొన్ని రోజుల క్రితం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులపై కూడా దాడి చేశారని ఆయన చెప్పారు నిందితులపై చర్యలు లేకుండా బాధితులపైనే ఎదురు కేసులు వేయమని వ్యాఖ్యానించారు నిందితుల్ని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు బాధితులపై కేసులు పెట్టడం వైసీపీ ఆటవిక రాజ్యానికి నిదర్శనమని వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని అన్నారు పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని దూలపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది కృష్ణా ఇండస్ట్రీస్ కెమికల్ గోదాంలో వేస్ట్ సాల్వెంట్స్ నిల్వ ఉంచిన కెమికల్ డ్రమ్ములు అధిక ఉష్ణోగ్రతలతో పేలిపోయాయి దీంతో భారీ శబ్దం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి దట్టమైన రసాయనిక పొగలతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నించారు ఈ ఘటనలో 2 కార్మికులు గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు यहाँ पाइप डाल के खाली कर रहे हैं वही भैया ड्रम ड्रम पूरा खत्म हो गया पूरा ड्रम पूरा ड्रम गेट खुला हो तो गाड़ी निकाल दी भैया गाड़ी स्टार्ट करके बंद किया ना हाँ ये तो नहीं जेल के बात है उधर की बात ना आएगा 15 मिनट पेट्रोल के माफी पढ़ा क्रम पकड़ी लाने ना पेन कितना गोल जल्दी करके स्टार्ट किया हम अगिया पढ़ा चली चली आप फिर लास्ट में कितना ये ना गोली करके बंद करके हम पूछ के भाग लिए ना का
वहीं में जब भी कपड़ा परमिटो ना इनका बांध दिया कुछ ना रही है क्या स्टार्ट करके भागे जो भी है नहीं आवड़ू ने गाले जैसा वो मेरे पास रिकॉर्ड हुआ రాజేంద్రనగర్లో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. ఇక్కడ జాతీయ వ్యవసాయ పరిశోధన విస్తరణ సంస్థ సమీపంలో నుండి ట్యాంక్ ఏరియాలో ఓ సీసీటీవీలో చిరుత సంచరించిన ఆనవాళ్లు రికార్డయ్యాయి. గురువారం రాత్రి 8 గంటల సమయంలో చిరుత అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో సంచరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 14 గగన్పాడ్ సమీపంలో చిరుత సుమారు 3 గంటలు సంచరించింది. అటవీ శాఖ అధికారులు పోలీసులు తీవ్రంగా శ్రమించిన ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఓ స్థానికుడు హిమాయత్ సాగర్లో నీరు తాగుతుండగా చూసినట్లు అధికారులకు చెప్పడంతో అక్కడ గాలించారు. గురువారం చిరుత సంచరించినట్లు సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఆయా సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అమాన్గల్లులో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పొనుగోటి అర్జున్రావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నిరంతర విద్యుత్, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలను ప్రజలకు అందజేసిందని అన్నారు. పథకాన్ని ఇవ్వాలని చెప్పి ఈ రోజు 97 లక్షల కుటుంబాలకు, తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకు, ఆ కుటుంబాల్లో ఎవరైతే బిడ్డలు పెద్దగైపోయి పెళ్లిళ్ళు చేస్తే ఎంఆర్ఓ ఆఫీసర్ దరఖాస్తు చేసుకుంటే వాళ్ళన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆ కుటుంబాలకు ఈ కళ్యాణ లక్ష్మిని వర్తింపజేయడం జరిగింది, షాదీ ముబారక్ని వర్తింపజేయడం జరిగింది. దాన్ని ఇంకా సరిపోవనే ఉద్దేశంతో 1,116 రూపాయలకు పెంచడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన మహబూబ్నగర్ జిల్లాకు ఎంపీగా పనిచేశాడు. ఆ పనిచేసే సందర్భంలో జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో బాలనగర్ మండలంలో ఆయన పర్యటన చేస్తున్న సందర్భంగా ఒకరోజు బాలనగర్ మండలంలో ఉన్నటువంటి ఒక లంబాడి తాండాలో ఆయన అక్కడ నిద్రపోవడం జరిగింది. వాళ్ళే అన్నం వండి పెట్టారు, వాళ్ళే రొట్టెలు ఇచ్చారు, అక్కడే తిన్నాడు, అక్కడే పడుకున్నాడు. పొద్దున్న లేచి ఒక యాపపులు తీసుకొని యాపపుల్ల తొమ్ముకుంటా ఆ తాట మొత్తం తిరిగి ఇంటింటి పరిస్థితి మొత్తం కూడా అడిగినప్పుడు ఆ తాండాలు ఏం చెప్పారంటే, ఈ తాండాలో ఇప్పటి వరకు 10 మంది ఆడపిల్లలు అమ్ముకున్నారని చెప్పి. ఎందుకు అమ్ముకున్నారు, ఎవరు అమ్ముకున్నారని ఇంటికి పోతే ఒక కుటుంబంలో భార్యాభర్త ఏం చెప్పారంటే, మాకు 3 ఆడపిల్లలు పుట్టారు, ఈ 4వ సంతానం కూడా మగపిల్లగాడు పుట్టారనుకున్నాము, కానీ మళ్ళీ ఆడపిల్ల ఉంటుంది, అందువరకే ఆడపిల్లని అమ్ముకున్నాం. మా కుటుంబ పోషణ భారం ఎక్కువైతుంది కాబట్టి ఇలా చదివించలేము, పెళ్ళిళ్ళు చేయించలేము, పోషించలేము, కాబట్టి అమ్ముకున్నామని చెప్పి అట్లా ఒక 10 మంది ఆడపిల్లలు అక్కడే అమ్ముకున్నారు. అట్లా ఆడపిస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా పుట్టినటువంటి ఆడపిల్లలు అమ్ముకోవడం జరిగింది. అప్పుడు ఆయన మనసులో అనుకున్నాడు, ఈ ఆడపిల్లలను కాపాడాలంటే ఏం చేయాలి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లిలో రైతులతో వానాకాలం సాగుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి శరత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలంలో సన్న రకం వరి, పత్తి, కంది పంటలు వేసుకుంటే రైతులు ఆర్థికంగా లాభం పొందుతారని అన్నారు. పత్తి పంటకు నియంత్రణ మద్దతు ధర పలుకుతుందని తెలిపారు. వర్షాకాలంలో రైతులందరూ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసి లాభాల బాటలో నడవాలని తెలిపారు. సన్నాలకు పోతే ఆటోమేటిక్గా డిమాండ్ వస్తుంది. ఆ వరిలో కూడా సన్న రకాలకు పోతే బాగుంటుందని చెప్పి అదొక ఆలోచన. మరి కందికి ఎందుకు పోతామన్నా అంటే, కంది కొన్ని ఏరియాస్లో వస్తుంది. ఎక్కడైతే మనకి ఇక్కడ 76,827 ఎకరాల కంది మనం గత సంవత్సరం రబీలో వేసుకున్నాం. గత సంవత్సరం వేసుకున్నాం. అంటే మనకు అలవాటు ఉంది కంది. ఆ కందికి కూడా రేటు ఉంది, కంది డిమాండ్ ఉంది. అంటే ఇతర రాష్ట్రాల్లో తగ్గించడం ఏమో తెలియదు, బట్ మన రేటు ఉంది కాబట్టి దీనికి రేటు ఉంది కాబట్టి మనం పోదాము. అదేవిధంగా కాటన్కి కూడా మద్దతు ధర ఉంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది నిరంతరంగా మద్దతు ధర ఉంది. అందరికీ బట్టలు కావాలా, అందరికీ ఇది కావాలా, ఏది తయారు కావాలన్నా అదే కావాలి కాబట్టి దానికి డిమాండ్ ఉంటుంది అని ఒక మార్కెట్ స్టడీ చేయడం వల్ల కాటన్ ప్రమోట్ చేస్తుంది. సోయాబీన్ కూడా
దానికి కూడా డిమాండ్ ఉంటుంది. దానికి ఏ పంట నీకు వద్దన్నారు? ఏ ఒక్క పంట ఓన్లీ మెయిజ్ని తగ్గించుకుంటారా, కొంచెం యాసంగిలో వేసుకోండి, వానాకాలంలో మీకు ధర రాదేమో అనే ఉద్దేశం చెప్పటానికి తప్ప మీ మీద మెడ మీద కత్తి పెట్టి ఇవి చేయటం కాదండి. నేను ఆ విధంగా చేసినాం. సో అది మీరు తగ్గించుకుంటారా, అసలు లేకుండా చేసుకుంటారా? ఇది వాస్తవ పరిస్థితి. వ్యవసాయ శాఖ ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, వ్యవసాయ విస్తరణాధికారి గారు గత 3-4 సంవత్సరాల క్రితం ఎప్పుడైనా చూసినారా ఏఈఓ అనేది? ఎవరైనా చెప్పండి ఇక్కడ రైతులు. ఏఓ దొరకాలంటే 3 మండలాలకు ఒక ఏఓ. నేను కలెక్టర్ గుంటూరు చేసిన, కలెక్టర్ సంగారెడ్డి చేసిన కాబట్టి చెప్తున్నాను. మొత్తం శాఖలోనే 10 మంది ఉండేటోళ్ళు. 3 మండలాలకు ఏఓ అంటే అసలు వ్యవసాయం అనేది చాలా ప్రధానం. కానీ అప్పుడు ఉన్నారా అంతమంది? లేదు. ఇప్పుడు ఏం చేశారు? మీ మీద మీకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు, పంటలు, పంట సాగు, అదేవిధంగా సేంద్రియ ఎరువులు, అదేవిధంగా ఎరువులు, అదేవిధంగా పురుగు మందులు, దీన్ని ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, ఏ మోతాదులో వాడాలి, అసలు వాడాలా వద్దా, ఏది ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకం వేసుకోవాలనే ఉద్దేశంతో ఒక ఏఈఓ, అగ్రికల్చర్ చదివిన ఏఈఓ, వ్యవసాయ అగ్రికల్చర్ డిప్లొమా, బీఎస్సీ అగ్రికల్చర్ అది చదివిన ఏఈఓని మీ క్లస్టర్లో 5,000 ఎకరాలకు పెట్టినారు. అంటే దీనిని వ్యవసాయం మీద ప్రాధాన్యం, రైతులు మంచి పంటలు పండించాలి, మార్కెట్ ఓరియంటెడ్ పండించాలి, లాభసాటితో ఉన్న పంటలు పండించాలి అనే సూచనలు ఇవ్వడానికి వీళ్ళకి పెట్టారు. ఏది ఏముంది, నార్మల్ ఆమె ప్రొఫెషన్, వృత్తి. అది ఏం వృత్తి? రైతులకి సలహాలు, సూచనలు ఇవ్వాలి, అది వృత్తి. సికింద్రాబాద్లో ముదిరాజ్ సమస్యల సాధన కోసం గత 12 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్త భీమ లక్ష్మణ్ ముదిరాజ్కు మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలో ముదిరాజ్ సంఘ కార్యాలయంలో దీక్ష చేస్తున్న భీమ లక్ష్మణ్ ఆరోగ్యం క్షీణించడంతో సంఘం నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని లక్ష్మణ్కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసినట్లు మర్రి రాజశేఖర రెడ్డి తెలిపారు. సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా ముదిరాజుల ఐక్యత కోసం చాలా పోరాటం చేసిన వ్యక్తి అతను. అతని ఏవైతే కోరికలు ఉన్నాయో ముదిరాజుల తరఫు నుంచి ఆయన విన్నవించుకుని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని అమలయ్యే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ప్రభుత్వ దృష్టికి అలాగే పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఇవాళ మనం చూస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఆయన ఏ విధంగా పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారో, అదేవిధంగా కుల వృత్తులు కూడా అభివృద్ధి చెందాలనే కావాలని, అదేవిధంగా 20 సంవత్సరాలు నా తెరాస పార్టీని పనిచేస్తున్న కార్యకర్తగా దీక్ష చేస్తున్నప్పటికీ గౌరవ పెద్దలు, నా కుల పెద్ద నాయకులందరూ కూడా నా దృష్టికి వెళ్ళి సమయ సందర్భాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కరోనా ఉంది కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి అందరూ నా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ నాయకులు చెప్పినప్పటికీ వారి మాట కూడా వారికి కూడా నిర్వహిస్తూ ఇంకో విధంగా నా కుటుంబ సభ్యులంతా ముఖ్యంగా ఆమరణ దీక్ష చేస్తున్న భీమ్ లక్ష్మణ్ గారు 12వ రోజు చేరింది. 12వ రోజు సందర్భంగా మన రాజన్న, మన పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా మన రాజశేఖరన్న వెంబడే చూడంగానే మాకు 2 రోజుల నుంచి రాజశేఖరన్న మద్దతు తెలుపుతూ, బాబు ఇలా చేయొద్దు, మనం కరోనా పద్ధతులు ఉన్నాం కాబట్టి గవర్నమెంట్కు బాగుండదని చెప్పి మాకు 2 రోజులు సంధానించిండు. మేము అదే భీమ్ లక్ష్మణ్ దృష్టికి కూడా తీసుకొచ్చినాము. చేసిన తర్వాత మేము ఇవాళ రాజన్న మాటతోని మరి ఈ నిరాహార దీక్షని విరమించడానికి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుందన్న అంటే నేను తప్పకుండా న్యాయం చేస్తా తమ్ముడు, మీకు ఎట్టి పరిస్థితి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన నియంత్రిత సాగు విధానం ద్వారా వ్యవసాయ రంగం లాభాల బాటలో ముందుకు వెళ్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం గన్పూర్ గ్రామంలో నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై గ్రామ సర్పంచ్ కావ్య కాశిరెడ్డి అధ్యక్షతన రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రైతు బంధు, రైతు బీమా ద్వారా వ్యవసాయ రంగానికి పునరుజ్జీవం పోసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత వ్యవసాయ సాగు విధానం ద్వారా
ద్వారా రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో 80% పరిశ్రమలు ఉంటే 20% మాత్రమే వ్యవసాయ రంగం ఉందని అన్నారు. ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు పండించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అనంతరం గన్పూర్ గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా నియంత్రిత వ్యవసాయ సాగు విధానానికి మద్దతు తెలిపి తీర్మానం చేశారు. మన ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మన సూచనలు సలహాలు ఇచ్చి భగవంతుడి దయతో మన పటాన్చెరు నియోజకవర్గంలో మినీ ఇండియా మినీ ప్రపంచ దేశాలతో సంబంధాలున్న నియోజకవర్గం అధికార యంత్రాంగం అంతా చక్కగా పనిచేసి పోలీసు వాళ్ళు కానీ సఫాయి సోదరులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ డాక్టర్స్ నర్సెస్ ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ అందరూ చక్కగా పనిచేసి మన ప్రాంతంలో కరోనాను తరిమి కొట్టిన గుడ్ విల్ అనేది వాళ్ళకే ఉన్నదని మేము అందరూ తెలియజేస్తాం. ఎందుకంటే మన గణపూర్లో వచ్చింది వాళ్ళకన్నా అదే ఒకటే గుర్తు అనమాట. జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడితే అన్ని రిజల్ట్ ఉంటాయి. ఈ వ్యవసాయం గిట్ అదే ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతాంగము తెలంగాణ ప్రాంతం అంతా ఏ విధంగా నష్టపోయిందో ఆలోచన చేసి పెద్ద మనసు చేసి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచం నడబడి లక్షల ఎకరాలు కోట్ల ఎకరాలకు పారే ప్రాజెక్ట్. అది ప్రపంచంలో అదొక ప్రాజెక్టు. అమెరికా లాంటి జర్మనీ చైనా లాంటి ఇంజనీర్లు వచ్చి చూసిపోతా ఉన్నది. అక్కడ 6 కిలోమీటర్ల లోతుకెళ్లి పైకి తోడుతున్న పంపులు పొలాలకు పారుతా ఉన్నాయి. రైతుల కోసం తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు. రైతు బంధు, ఒక గుంట ఉన్న రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు. భారతదేశంలో ఎక్కడ లేదు సుమా 5 లక్షల రూపాయలు వస్తా ఉంది. రైతు పెట్టుబడి ఎకరాకు 5,000, సంవత్సరానికి 10,000. భారతదేశంలో మన ఈ భారతదేశ ప్రధాని గుజరాత్ సొంత రాష్ట్రం మీద లేదు, మనం చూసి అక్కడ చేసుకున్నాను. రైతులు బాగుండాలి, పురుగుల మందు దాగి చనిపోవద్దు, ఊరేసుకోవద్దు, షార్ట్ కొట్టి తెలంగాణ పోవద్దని 24 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నారు. మనకు తెలుసు ఎంతమంది షార్ట్ కొట్టి చనిపోయిన రైతులు ఉన్నారు మన ప్రాంతంలో. ఆ విధంగా నష్టపోవద్దన్న ఆలోచనతోటి రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందిస్తా ఉన్నారు. రైతు పెట్టుబడి, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఇదంతా చదువుకున్న స్వాతంత్రం వచ్చి అయినా ఇప్పటిదాకా మనకు తెలంగాణ వచ్చిన తర్వాతనే స్వాతంత్రం వచ్చినట్టు మనకు అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి నేను పెద్ద మనసుతో ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు మీరు మీ మీద ప్రెషర్ కాదు, ఇది మీకు నచ్చజెప్పుడు తెలియజేసుడు. అక్కడ అగ్రికల్చర్ అధికారులంతా మీకు ఏ విధంగా పంట వేస్తే ఎంత లాభం వస్తుంది, ఏ పంట వేసుకుంటే మార్కెట్ ఎంత ఈజీగా అమ్ముడు అవుతుంది అనేది ఇది అవగాహన సదస్సులో తెలుసుకొని మనము లాభాలలో వచ్చే పంటలను పెట్టుకొని మనము ముందుకు పోతే బాగుంటుంది. కాబట్టి ఆలోచనతోటి ఇప్పుడు ఎకరాకు ఒక 500 రూపాయలు, క్వింటల్కి 500 రూపాయలు వస్తే ఒక 10 క్వింటల్ వరకు 5,000. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపురం మండలంలో ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిశీలించారు. కూలీలతో మాట్లాడి ఎమ్మెల్యే అభివృద్ధి ప్రణాళిక పనులపై సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంపత్ కుమార్ యాదవ్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి సూచన మేరకు గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నిర్మాణాత్మకమైన పనులు చేపట్టాలి, ఉపయోగపడే పనులు చేపట్టాలన్న ఆలోచనతో గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి గతకాల బండ్ల బాటల్ని మట్టి రోడ్లుగా మార్చుకోవటం జరుగుతూ ఉంది. ఎస్ఆర్ఎస్పి కాలువలకు హద్దులు నిర్ణయించి కందకాలు తీయటం, ఎస్ఆర్ఎస్పి కాలువల్లో పూడిక తీయటం, ఈ 3 ప్రధానమైన పనులను గ్రామీణ ఉపాధి పథకం ద్వారా చేపట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో గొల్లవాడ నుండి మరిచెరువు మీదుగా పెదరాజ్పల్లి గ్రామానికి వెళ్ళే దారి, అట్లాగే గంగారానికి వెళ్ళే దారి
దాన్ని మరి మట్టి రోడ్డుగా మార్చుకోవటానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇదొక మంచి కార్యక్రమం. దీని ద్వారా గ్రామాలకు మధ్యలో మరి రోడ్డు ఏర్పడటం, అంతేకాకుండా రైతులకు కూడా సౌకర్యం ఏర్పడుతుంది. ఈ విధంగా మట్టి రోడ్లుగా మార్చుకోవడం ద్వారా రైతులందరూ కూడా తమ పొలాలకు వెళ్ళటానికి, పక్క గ్రామాలకు వెళ్ళటానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అట్లాగే కాలువ ఎస్ఆర్ఎస్పి కాలువల హద్దులు కూడా నిర్ణయించి దాన్ని కూడా జంగల్ కటింగ్ చేయించి దాన్ని కూడా శుభ్రం చేసినట్టయితే దాని ద్వారా కూడా రైతులు పొలాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మరియు ఎంపీడీఓ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మన పిఏసిసి చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, మరి ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. వారందరికీ పేరు పేరున వారికి అభినందనలు తెలియజేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ప్రతినిత్యం వారికి కూలి దొరకాలి. ఆ ఉద్దేశంతోనే వారికి డబ్బు సమకూరాలి. అందుకే ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ప్రతిరోజు వందలాది మంది కూలీలకు మరి పనులు కల్పించి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని తప్పకుండా మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం 237 రూపాయలు ప్రతిరోజు ఒక్కొక్క కూలీకి ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని తప్పకుండా మరి ఉపాధి హామీ కార్యక్రమం పాల్గొన్న ప్రతి కూలీ ఆ 237 రూపాయలు వచ్చేటట్టుగా పనిచేయాలి. ఆ విధంగా చేసినప్పుడే మరి గ్రామానికి మేలవుతుంది. దాని ద్వారా లేబర్ కాంపోనెంట్ పెరిగి మరి మెటీరియల్ కాంపోనెంట్గా పెరుగుతుంది. అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ, ప్రజలందరూ దీన్ని మరి పాల్గొని దీన్ని గ్రామ అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలని చెప్పి కోరటం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా హత్నూర్ గ్రామంలో అధికారులు శానిటైజేషన్ సిబ్బంది పారిశుద్ధ పనులు చేపట్టారు. కొత్తకుంట లింగం స్వప్న దంపతులు కుమార్తె 7 నెలల చిన్నారి ఇటీవల అనారోగ్యానికి గురై నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లిదండ్రులు అదే రోజు రాత్రి గ్రామంలో చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆసుపత్రిలో చిన్నారి మృతదేహానికి కరోనా టెస్టు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గ్రామంలో కిమ్మి సంవారక మందు స్ప్రే చేయించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో ఆందోళన రేకెత్తిస్తున్న కరోనా. దేశంలో 7,466 పాజిటివ్ కేసులు నమోదు. ఉంగుటూరులో టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండించిన చంద్రబాబు. నివాళులు అర్పిస్తుండగా దాడి చేయడం దుర్మార్గమని వ్యాఖ్య. దూలపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. కెమికల్ డ్రమ్ములు పేలి పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు, 2 గాయాలు. రాజేంద్రనగర్లో మరోసారి చిరుత సంచారం. సీసీటీవీలో నిక్షిప్తమైన ఆనవాళ్లు, అప్రమత్తమైన అధికారులు. కేసీఆర్ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వ్యాఖ్య. కామారెడ్డి జిల్లాలో వానాకాలం సాగుపై అవగాహన సదస్సు. నియంత్రిత సాగు చేసి లాభాల బాటలో నడవాలన్న పాలనాధికారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.